అతి పరిశుద్ధుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారని దేవుని పేరిట నమ్ముచున్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకునే వాక్యం, వివాహమైన దంపతులు వారి కాపురంలో వారి జీవితంలో నమ్మకస్తులుగా యథార్థవంతులుగా ఉన్నారా? ఒకరి ఎడల ఒకరి ప్రేమాప్యతలు కలిగి ఉంటున్నారా? దేవుడు భర్తకి సాటి అయిన సహకారిగా స్త్రీనిచ్చారు. మరి నీ భర్తకు సాటి అయిన సహకారిగా నువ్వు ఉండగలుగుతున్నావా? లేదా చిన్న విషయాలకి పెద్ద విషయాలకి గొడవ పెట్టుకుంటూ ఉన్నావా? నీ భర్త యందు నమ్మకస్తురాలిగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఈ లోకానుసరమైన మనుషుల వైపు చూస్తూ లోకానుసరమైన అలంకరణ ధరించుకుంటూ లోకంలో ఉన్న మనుషులను యవ్వనులను పాపంలో పడేస్తున్నావా? నువ్వెలా ఉంటావో నీ భర్త కూడా అలా ఉంటాడు. నువ్వెలా ఉండాలనుకుంటున్నావో నీతిగా నిజాయితీగా నీ భర్త కూడా అలా ఉండాలని కోరుకోవాలి. నువ్వే నీతిగా నిజాయితీగా లేనప్పుడు నీ భర్త ఎలా ఉంటాడు? ఇల్లు చక్కబెట్టుకొని భర్తను చక్కబెట్టుకొని మరి భర్త విషయమై పిల్లల విషయమై ప్రార్థన చేస్తూ దేవుళ్ళు నిత్యము ఉండాలి కదా. ఒకవేళ మరి దేవుణ్ణి నమ్మని యజమానుడైతే నీ ప్రవర్తన బట్టి నిన్ను బట్టి యజమానుడి మందిరానికి నడిపించబడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలకించు. సహోదరుడా, నువ్వు చేస్తున్న పనిలో కానీ మరి జాబుల్లో కానీ పనుల్లో కానీ ఎక్కడైనా సరే నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? ఒక్కసారి చూడండి. యేసేపు అన్యుల మధ్య ఉన్నాడు. పరస్త్రీ ప్రేరేపణ చేసింది. ఆయనను పాప నుంచి పారిపోయాడు. దేవుడు అధికమైన స్థానంలో ఉంచారు. తర్వాత మరి సొలొమోను గారు తన జ్ఞానం వల్ల అనేకమైన అన్య స్త్రీలను చేసుకోవటం వల్ల పాపంలో పడిపోయాడు. గుణవతివైన భార్య దొరకట చాలా అరుదు. నీ భార్యను నువ్వు బాధ పెట్టొద్దు. ఆమె చాలా ఘటమైనది, బలహీనమైన ఘటమైనది. నీ అంత బలం ఉండకపోవచ్చు, కానీ నీ నుంచి చేయబడిన సహకారి. ఆమెను బాధ పెట్టొద్దు. సంసోను పాపాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయాడు. సంసోను. తను ఏం చేసింది? తన బలాన్ని తెలుసుకోవాలని ఫిలిస్తీయులు వస్తున్నప్పుడు వాళ్ళు ఆమెకు చెప్పారు, సంసోను బలమేంటో కనుక్కో అన్నప్పుడు ఆమె సంసోన్ని ఎంతగా విసిగించేదంటే తన ప్రాణం పోయేంతగా. అయినా సరే గ్రహించలేకపోయాడు. పాపలో పడిపోయి పాప పొరలతో ఉన్నాడు. అందుకే సాతానుగాడు పాప పొరలు రాల్చకుండా వాడి కనులకు గుడ్డితనం కలగజేశాడంట. ఈరోజు నీకు పాప పొరల వల్ల నువ్వు పాపాన్ని చూస్తున్నావు, కానీ వాడు సాతానుగాడు నీ కనులు గుడ్డితనాన్ని, అంటే నువ్వు చేసేది రైట్ రాంగో నీకు తెలియనివ్వట్లేదు. పాపలో పడేసింది. చూడు, నీ భార్య నువ్వు ఇంటికి వస్తున్నావా రావట్లేదా, తిన్నావా లేదా ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ కనుక్కుంటుంది. ఒక్కసారి నీ భార్యకు ఫోన్ చేసి, తిన్నావా అమ్మా, నీకు హెల్త్ బాగుంటుందా, బాగున్నా బాగోపోయినా ఒక్కసారి నువ్వు అడగగలుగుతున్నావా? పరస్త్రీకైతే నువ్వు పదే ఫోన్లు చేయాలి, కానీ నీ భార్య నీకు చేస్తుంది. మాట్లాడమని పరస్త్రీ నువ్వు అడగాలి, కానీ మరి నీ భార్య నిన్ను అడుగుతుంది. తన భర్తను మోసం చేసిన స్త్రీ నువ్వెంత? అది నీ బలాన్ని నీ డబ్బుని వాడుకుంటుంది. ఓ సహోదరి, ఎస్తేరు అన్యుల మధ్య ఉంది, పాపుల మధ్య ఉంది, కానీ పాపాన్ని అంటుకోలేదు. ఆమెను ఏ స్థితిలో ఉంచారు? దేవుడు రాణి స్థితిలో ఉంచారు. ఆమె తన వారందరినీ రక్షించుకుంది. యెజబెలు వంటి ప్రవర్తన కలిగి ఉన్నావా? నువ్వు పాపంలో పడిపోతున్నవా? ఈ లోకానుసారమైన అలంకరణ ధరించుకుంటూ పాపంలో పడేస్తున్నవా? నీ అలంకరణ నీ యజమానుడికి తెలియాలి. నీ అలంకరణ నీ యజమానుడికి చూపించాలి.
బయట వాళ్ళకు కాదు, దేవుణ్ణి నమ్ముకున్న మనకి ఇవన్నీ తగదు. ప్రియ సహోదరి సహోదరుడా, పాపం వలన మీ జీవితాల్లో కలతలు తెచ్చుకోకండి. ఎవరో వల్ల మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు తెచ్చుకోకండి. పాపాన్ని వదిలిపెట్టండి. పరస్త్రీ నీ డబ్బును, నీ కష్టార్జితాన్ని, నీ బలాన్ని తీసుకుంటుంది. అది గ్రహించలేకపోతున్నావు నువ్వు. నీ భార్య నువ్వు ఎంత సంపాదించినా అందులో తృప్తి పడిద్ది. కానీ పరస్త్రీ అలా కాదు. పరస్త్రీ అలా కాదు. బైబిల్లో చూడండి, మంచి మాట రాసింది. సామెతల గ్రంథము 2వ అధ్యాయము, సామెతల గ్రంథము 2వ అధ్యాయము చూడండి. సామెతలు 2:16 చూడండి. మరియు అది జారస్త్రీ నుండి మృదువైన మాటలాడు పరస్త్రీ నుండి నేను రక్షించును. ఏం రక్షించును? నువ్వు ఎప్పుడైతే దేవునిలో ఉంటావో, నీ భార్య ఏదైతే వద్దు అయ్యా ఇది పాపం, ఇది వద్దు, ఇది మన జీవితాన్ని నాశనం చేస్తుందని కానీ, మరి దేవుని వాక్యం చదవటం వల్ల కానీ, నువ్వు దేవుని తెలుసుకోవటం వల్ల కానీ, ఆ మాటల వల్ల ఏమవుతుందంటే నిన్ను పాపం నుంచి రక్షిస్తుంది. చూడు, మృదువైన మాటలు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు. అదేం చేస్తుంది? పరస్త్రీ తన కన్నులతో చిలికిస్తూ, తను నవ్వుతూ నిన్ను పాపంలో పడేస్తుంది. మరి నీ భార్యకి నువ్వు నమ్మకస్తుడిగా ఉండగలుగుతున్నావా? నువ్వే నమ్మకంగా లేకుంటే నీ భార్య ఎంత బాధపడితే ఆలోచించావా? నిన్నే నమ్ముకొని వచ్చిందే. మరి నీకన్నా ఫ్రెండ్స్, అమ్మ నాన్న అందరూ ఉంటారు, కానీ నా అన్న వారందరిని వదులుకొని నిన్నే నమ్ముకొని నీతో బ్రతకడానికి వస్తుంది కదా. తన బాగోగులు చూసుకోవా? తనను పట్టించుకోవా? చూడు, ఒక మంచి విషయం, పరస్త్రీ పాతాళానికి తీసుకెళ్ళి దానికి తెలియకుండానే అది ఎవరుంటారని అటు ఇటు తారెట్లాడుతూ ఎవరు కనిపిస్తే వాళ్ళని పాతాళానికి తీసుకుపోయినట్టుగా తన ఇంటికి తీసుకుపోయిద్దంట. చూడండి, మంచి మాట రాసింది. చూడండి, జారస్త్రీయుండు ఛాయకు పోకు, నీ మార్గము దానికి దూరం చేసుకొనుము, దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలము నిచ్చెదవు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందెదరు, నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరును. చూసారా, నీ కష్టార్జితం ఎవరి కోసం నువ్వు కష్టపడతావు? నీ బిడ్డల కోసం, నీ భార్య కోసం. కానీ నీ కష్టార్జితాన్ని పరులకు ఇస్తున్నావు, పరస్త్రీలకు ఇస్తున్నావు. నీ యవ్వన కాలమంతా పరస్త్రీలకే ఇస్తున్నావు. నీకు ఆరోగ్యం ఉంటే పరస్త్రీలు కావాలి, అనారోగ్యం ఉంటే నీ భార్యకు కావాలి. నీ భార్య ఎవరి కోసం ఉంటుంది? ఎవరి కోసం కష్టపడుతుంది? ఒక్కసారి అర్థం చేసుకోవా? చూడు, పరస్త్రీ నిన్నేం చేస్తుందో చూడు. అంటే పరస్త్రీ ఏం చేస్తుంది? నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. నిన్ను మరణానికి తీసుకెళ్ళినప్పుడు మరి దేవుని ద్వారా అనేకమైన మాటలు కానీ నీ భార్య చెప్పేది కానీ నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు, ఒకనొకప్పుడు నీకు బలహీన అయిపోయి నీ రోగం వచ్చి నీ ఆరోగ్యం క్షీణించిపోయినప్పుడు, నువ్వు మరణ స్థితికి చేరినప్పుడు, నీకు బుద్ధి కలిగినప్పుడు ఈ మాట అంటూ అంట. ఏమని? అయ్యో, ఈ ఉపదేశం నేను ఎట్లా త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపును ఎట్లా తృణీకరించెను, నా బోధకులు మాటని ఎట్లా విసిగిపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండి ప్రతి విధమైన దౌష్యమునకు లోబడటకు కొంచెమే ఎడమాయిను అని నీవు చెప్పుకొని మూలుగుతుందువు. నువ్వు మూలిగిపోతావంట. అయితే నువ్వు మూలిగిపోతావు. ఎంత బాధ, ఎంత బాధ, వేదన, ఎంత బాధ. ప్రియ సహోదరి సహోదరుడా, స్త్రీవైనా పురుషుడవైనా, మీరు పరస్త్రీలను పరపురుషులు మీ మధ్య దేవుడు మిమ్మల్ని జతపరిచిన మీ బంధంలోకి ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా రావడానికి అధికారం లేదు. ఏ స్త్రీ అయినా ఏ పురుషుడు మీ బంధాన్ని విడదీయడానికి అధికారం లేదు. దేవుడు జతపరిచిన బంధాన్ని ఎవరు ఎడవదీయలేరు. దేవుడు మూసిన తలుపులను ఎవరు తీయలేరు, తీసిన వాటిని ఎవరు మూయలేరు. జతపరిచిన ఈ బంధాన్ని ఎవరు మనుషులు వేరు చేయలేరు. ఎందుకు నీ చేతులారా నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు? ఎందుకు నీ చేతులారా నీ బిడ్డలను దిక్కులేని వల్ల చేస్తున్నారు? మీ పాపం వలన మీరు పాపంలో పడిపోయి మీ పాపం వల్ల బిడ్డలను అనాథన చేస్తున్నారు. ఓ సహోదరుడా, ఉదయకాలం తిన్న ఎంగిలి కంచులో
ఉదయకాలం అంటే మన ఫంక్షన్ల దగ్గర ఆకుల్లో తింటారు కదండి. తిన్నప్పుడు అది సాయంత్రానికి ఆ ప్లేట్ తీసుకొచ్చి అందుట్లో నువ్వు అన్నం తిను అంటే తింటావా? అది ఎవరో తిని పడేశారు, ఎవరో మనకు తెలియదు, కానీ తిని పడేశారు. అందుట్లో అన్నం తింటావా? సరే కడక్కొచ్చి శుభ్రం చేసి మరలా నీకు అన్నం పెడితే నువ్వు తింటావా? ఎందుకు? అది రోత, ఎవరు తిన్నారో తెలీదు. ఎంత నీకు శుభ్రంగా కనిపించినా కూడా నువ్వు తెలిసి దాన్ని తినవు. అలాంటిది పరశ్రీ నీకు అందంగా కనిపించింది, అది ఎవరో వాడింది, తన యజమానుడు వాడుకుని ఎవరు వాడిందో తెలీదు, దానికై నువ్వు ఆశపడుతున్నవే. కుక్క వాంతి చేసి ఎంగిలి కుడికై మరలా దాన్ని వైపు తిరిగినట్టుగా నువ్వెందుకు రోత బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు? పాపం వైపు ఎందుకు చూస్తున్నావు నువ్వు? అది నీకు అందంగా కనిపిస్తుంది, పైకి ఆరోగ్యంగా ఉంది, లేకపోతే ఇంట్లో ఉండే స్త్రీయే ఎలాంటి పాపం లేదు, ఎలాంటి రోగం లేదు నువ్వు అనుకుంటున్నావేమో. హృదయాంతరంగంలో లోపల ఉన్నది నీకేం తెలుసు? అది నిన్ను పాతాళానికి తీసుకోవాలని చూస్తుంది. పరస్త్రీని ముట్టుకున్నవాడు తన ఒడిలో నిప్పు కణాలు పెట్టుకున్నట్టు అది కాలిపోతున్నా వాడు గ్రహించలేని స్థితిలో ఉన్నాడంటే ఎంత ఘోరమైన పాపంలో ఉన్నాడో. ప్రియ సహోదరి సహోదరుడా, నీ భార్యకు నమ్మకస్తుడిగా ఉండు, నీ భర్తకు నమ్మకస్తురాలిగా ఉండు. పిల్లలను చక్కబెట్టండి. మీ బ్రతుకులు బ్రతకడానికి పిల్లల్ని దేవుడు ఇవ్వలేదు. దేవుడు కుటుంబాన్ని ఎందుకు కట్టారు? స్త్రీ పురుషుడికి సాటి అయిన సహకారి, పురుషుడు స్త్రీకి శిరసై ఉన్నాడు. నీ ప్రవర్తన చూసి, మీ ఇద్దరి ప్రవర్తన చూసి బిడ్డలు ఏం నేర్చుకుంటారు? వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఏదో ఒకరోజు దేవుడు వచ్చి పురుషుడిని అడుగుతుంటాడు, నేను నీ కుటుంబాన్నించి నువ్వు ఏం చేసావు? నీకు భార్యనిచ్చాను, నీ భార్య పట్ల ఎలా ఉన్నావు? నీకు బిడ్డలనిచ్చాను, నీ బిడ్డల పట్ల నువ్వు ఎలా ఉన్నావు? ఎలాంటి బుద్ధులు నేర్పించావు నువ్వు? దేవుడు అడుగుతాడు, ఏం చెప్తావు నువ్వు? సహోదరి, నీకు యజమానుని ఇచ్చాను, బిడ్డల్ని ఇచ్చాను, వారి కొరకై నువ్వు ప్రార్థన చేశావా? వారి ఎడల నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉన్నావా? జ్ఞానం గల స్త్రీగా ఉన్నావా? దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్తావు నువ్వు? దావీదు గారు తన కుటుంబం నిత్యం ఆయన సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేశారు. మొరపెట్టగా దేవుడు ఆ మొర ఆలకించి, నిత్యము నీ కుటుంబము నా సన్నిధిలో ఉంటుంది, ఇదిగో నీ సింహాసనం మీద నేను రాజుని నిలబెడతాను. యేసుక్రీస్తు వారు వచ్చారండి. దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈరోజు మీ ఇద్దరు దేవుడి సన్నిధిలో ఉంటూ నిత్యము ప్రార్థన చేస్తూ, కుటుంబ ప్రార్థన చేస్తూ నీ బిడ్డలకు నేర్పించాలి కదా. నీ బిడ్డలను కూడా నశించిపోతున్న వారిని రక్షించుటకు వారిని యోధులుగా చేయాలి కదా. మీ ఇద్దరు ఈ లోకంలో తినుము తాగుము చూపించమంటే మీ సుఖాలు మీరు చూసుకుంటే, ఈరోజు బిడ్డలకి తల్లి ఉంటే తండ్రి ఉండట్లేదు, తండ్రి ఉంటే తల్లి ఉండట్లేదు. ఎందుకు ఆ రోత బ్రతుకు?